నీకు? ఇంతవరకు నువ్వు బ్రతికున్నావంటే, 3 పూట్ల అన్నం తింటున్నావంటే, ఒంటికి బట్ట కడుతున్నావంటే, కంటి నిండా నిద్రపోతున్నావంటే, రోజు పనికి పోయిస్తున్నావంటే అది కేవలం దేవుని దయ, అంతే కదండి. ఆ దయ కాస్త తీసేసి ఆయన గినక ఫలించట్లేదు, ఈమె, ఈ కుటుంబం, ఈయన అని ఒకవేళ ఆయన నరికేయండి అంటే మన పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. తోటమాలి అంటాడు, అయ్యా ఇంకొక సంవత్సరం ఉంది, ఇంతవరకు ఏమో నా మాట విను, నేను ఇంకా శ్రద్ధ తీసుకుంటాను, ఇంకా దానికి వెరివేస్తాను, ఇంకా దాన్ని నేను కంటి పాప వల్ల కాపాడుకుంటాను, ఒక్క సంవత్సరం ఉండని అని బతిమలాడాడు. సేమ్ అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కొరకు ఇదే చేస్తున్నాడు ఆయన.